సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ వైట్ వాష్పై రవిశాస్త్రి స్పందించాడు. ఒక వ్యక్తిని మాత్రమే బాధ్యుని చేయడం తగదని, ఆటగాళ్లు కూడా బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఓటమికి కారణాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ను 2-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. టెస్ట్ సిరీస్లో మాత్రం క్లీన్ స్వీప్ అయింది. ఈ ఓటమిపై రకరకాల విమర్శలు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. కొంతమంది ఓటమికి కారణమని హెడ్ కోచ్ గంభీర్ నెడియాలని, అతన్ని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రి ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఫలితాలు వచ్చినప్పుడు ఆటగాళ్లది కూడా బాధ్యత అని గుర్తించాలని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం సరైన పద్ధతి కాదని, తన విషయంలోనూ ఇలాగే జరిగిందని గుర్తు చేశారు. అందుకే ఆ అనుభవంతో మాట్లాడుతున్నానన్నారు. ఇలాంటి సమయంలో ఓటమికి ఆటగాళ్లు కూడా బాధ్యత తీసుకోవాలని, వైఫల్యాన్ని వారు కూడా అంగీకరించాలని ఆటగాళ్లకు సూచించాడు. టీం మేనేజ్మెంట్ నుంచి ఆటగాళ్ల వరకు ఒక్కరిని మాత్రమే బాధ్యులను చేయకూడదన్నారు. సౌత్ ఆఫ్రికా భారత్ను ఓడించింది. అంతేకాని ఏ ఒక్క సౌత్ ఆఫ్రికా ఆటగాడు భారత్ను ఓడించలేదన్నాడు. దక్షిణాఫ్రికా జట్టు బాగా ఆడిందని మనం ఆడామా అని రవిశాస్త్రి ప్రశ్నించాడు. ఇదిలా ఉంటే భారత గడ్డపై సౌత్ ఆఫ్రికా దాదాపు 25 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ నెగ్గింది. 1999-2000 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా జట్టు 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. అప్పుడు కూడా టీమిండియా ప్రోటీస్ చేతిలో వైట్ వాష్ అయింది. అయితే గంభీర్ ప్రధాన కోచ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మిశ్రమ ఫలితాలొస్తున్నాయి. సొంత గడ్డపై టీమిండియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా చేతిలో వైట్ వాష్ అయింది. ఆసీస్ టూర్లో సిరీస్ కోల్పోయింది. ఇంగ్లాండ్ సిరీస్ను సమం చేసుకుంది. అయితే వైట్ బాల్ క్రికెట్లో మాత్రం టీమిండియా మంచి ప్రదర్శనలే చేస్తుంది. అలాగని గంభీర్ చేస్తున్న ప్రయోగాల పట్ల కూడా అందరూ సంతోషంగా ఉన్నట్టు కనిపించటం లేదు. భారత జట్టు ఓటమికి ఎక్కువ శాతం మందే గంభీర్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.